హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా చూడండి అనమాట. కటింగ్ చాలా ఈజీగా, కొత్తగా నేర్చుకునే వారు కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్కి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ ఉండేలా చూసుకొని ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో మనకి బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, అక్కడ పట్టేసుకుంటే మనకి కరెక్ట్ హైట్ అనేది తెలుస్తుందండి. దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపేసుకొని పైన వైపు ఖర్చు అనేది పెట్టేసుకోండి. సో కింద వైపు పైన వైపు ఖర్చుతో కలిపి ఎంతైతే వస్తుందో అంత మార్కింగ్ అనేది మధ్యలో ఇంకొక చోట పెట్టేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి దీని మీదనే నెక్ షోల్డర్ అనేవి వస్తాయండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ డౌన్ కోసము బ్యాక్ సైడ్ వైపు చూసుకొని నడుము దగ్గర నుంచి కరెక్ట్గా చూడండి, నడుము దగ్గర నుంచి మనకి ఆమ్ రౌండ్ జాయింట్ ఉంటుంది కదా, హ్యాండ్ జాయింట్, అక్కడ వరకు పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ అయితే నాకు 6.5 అయితే వచ్చిందండి. ఈ 6.5కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకుందామండి. 2 ఇంచెస్ నెక్ అయితే పెడుతున్నాను. వీళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్కి కొంచెం భుజాలు అనేవి జారుతాయని చెప్పారండి. అందుకోసం కొంచెం నెక్ అయితే తగ్గించేసాను. నేను 2 ఇంచెస్ అయితే పెట్టాను. షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో షోల్డర్ అంత షోల్డర్ పెట్టుకొని ఖర్చు కోసం ఇంకొక పావు తక్కువ 1 ఇంచ్ అయితే పెట్టానండి. చూడండి, మొత్తం కలిపితే మనకి 5.25 అయితే వచ్చిందండి. ఈ 5.25 ఇంచులని మధ్యలో ఇంకొక చోట అంటే మనకి ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడైతే పెట్టేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ మనకి మధ్యలో ఎల్ షేప్ అనేది వచ్చింది చూడండి. దీనికి మధ్యలో 1.25 ఉండేలా చూసుకొని ఈ 1.25 మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. అర్థమైంది కదా. 1.25 మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఈ బ్లౌజు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అండి. ఈ 36కి మనము 4 భాగాలు చేసుకోవాలన్నమాట. మనకి ఎంత వస్తుంది, 9 ఇంచులు అయితే వస్తుందండి. చెస్ట్ లూజ్ 9 ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా. కింద కూడా సేమ్ అంతేనండి. 9 ఇంచులకి ఒక మార్కింగ్, ఖర్చు కోసము ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. చెస్ట్ దగ్గర కూడా లైన్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవచ్చండి. ఇలాగా వేసేసుకొని ఇలా మార్కింగ్ అనేది 2 మార్కింగ్స్ని కలుపుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నెక్ కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కింద మనకి బ్యాక్ సైడ్ వైపు, ఓకేనా, బ్యాక్ సైడ్ వైపు సగానికి మలుచుకుంటే నెక్ డౌన్ అనేది వచ్చేస్తుందండి. ఇలా ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇంకొక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోండి. పైన నెక్ కోసము 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదండి, కింద కూడా 2 ఇంచెస్ అనేది పెట్టేసుకొని ఇలా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత రౌండ్ నెక్ కోసం ఇక్కడ చూడండి 3 ఇంచులకి మార్కింగ్ అయితే వేస్తున్నానండి. పావుదక్క 3 ఇంచులకైనా వేసుకోవచ్చు. కొంచెం డీప్గా వేసుకోవాలనుకుంటే 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటే ఇలాగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. చూడండి, ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసారంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మీకు ఒకవేళ డౌట్ వస్తే ఇలాగ ఆది బ్లౌజ్కి షోల్డర్స్ 2 పట్టేసుకుని మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైతే మనం లైన్ అనేది డ్రా చేసామో దాని మీద పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇక్కడైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి, పర్లేదండి. కొంచెం ఒక పావు ఇంచ్ అంతా వచ్చింది. మనం పైపింగ్ వేసాం కాబట్టి సెట్ అయిపోతుంది. ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆమ్ రౌండ్ ఎంతైతే వస్తుందో మనకి అంత కరెక్ట్గా టేప్ పెట్టి, మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్కి టేప్ పెట్టి కొలుచుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బ్లౌజ్ అయినా పెట్టి చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అయితే 2 చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇలాగ మనం గీసిన గీత మీదనే కరెక్ట్గా కుట్ట అనేది వచ్చేలా చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడైతే సరిపోయిందండి బ్లౌజ్తోని. సో దీనితో కూడా చూపిస్తున్నాను చూడండి. టేప్తో కూడా 8:15 అయితే రావాలి. చూడండి, ఇక్కడైతే 8:15 అయితే వచ్చేసిందండి. సో అందుకని చెప్పేసి నేనైతే 1కి 2 సార్లు చెక్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి మెయిన్ ఆమ్ రౌండే కదా బ్లౌజ్కి. ఆమ్ రౌండ్ చెస్ట్ లూజ్ అనేది ఒకే దగ్గరికి రావాలి, అప్పుడే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. మన మెథడ్ ప్రకారం అయితే ఇదేనండి కటింగ్ అయితే. ఆమ్ రౌండ్ చెస్ట్ లూజ్ 2 ఒకే దగ్గరికి సేమ్ ఒకేలా రావాలన్నమాట. అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ప్లస్ కుడుతూ వచ్చేస్తుంది. సో బాడీకి అద్దినట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి. మొత్తం మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేయండి. చూడండి, ఇలాగైతే కట్ చేసేయండి. మొత్తం సైడ్కి జాయింట్ కూడా కట్ చేసుకుని, కావాలంటే మీరు కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు అండి సైడ్ జాయింట్. నేనైతే 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా 2.5 అలా పెట్టుకోవచ్చు అనమాట, ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే.
ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ కి కింద అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఖర్చు కోసం ఒకవేళ పైపింగ్ వేద్దాం అనుకుంటే 1/2 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది. లేదు ఎమ్మింగ్ పెట్టేయాలనుకుంటే 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. సో ఇక్కడ నేను పైపింగే వేస్తున్నాను కాబట్టి 1/2 ఇంచ్ అయితే ఖర్చు అనేది పెట్టుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత పొడవు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టుకోండి. ఎక్కడికైతే ఉంటుందో కుట్టు అక్కడికి పెట్టేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే జాయింట్ కోసము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనమాట. హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా బ్లౌజ్ అనేది సగానికి మలుచుకొని ఇలాగా హ్యాండ్ లూజ్ దగ్గరికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్కి 2 ఇంచెస్ పెట్టుకుంటాం కాబట్టి హ్యాండ్ కూడా ఖర్చు 2 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు అనేది ఉంది కదండి, అక్కడి నుంచి ఇక్కడ మనకి 9 ఇంచులు ఆమ్ రౌండ్ 9 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ 9 ఇంచులు అనేది పెట్టేసుకోండి. ఒకవేళ డౌన్ ఎంత పెట్టుకోవాలి అన్న డౌట్ వస్తే 3.5 పెట్టేసుకోండి. ముడతలు అనేవి రావండి. ఈ మెథడ్ కనుక ట్రై చేయండి మీరు. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇలాగ కరెక్ట్గా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే చేసి పెడతాను. ఓకేనా? చూడండి, ఇలాగా హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా హ్యాండ్ ఎలా ఉందో అలాగా కట్ చేసేయండి. మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేశారంటే అయిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా క్లియర్గా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. చూడండి, ఇలా ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని మనం 2 ఇంచెస్ నెక్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ క్లాత్ అనేది మలుచుకోవాలన్నమాట. ఇలాగ మలుచుకొని సేమ్ ఎలా ఉందో అలాగా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో అలా పెట్టేసుకోండి. చెస్ట్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర, ఓకేనా? చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అనేది వేసేసుకోండి. చుట్టూ కూడా ఎలా ఉందో అలాగే పెట్టేసుకోవాలండి. సైడ్కి కానీ చుట్టూ కానీ ఎక్కడ కూడా ఎక్స్ట్రా కాకుండా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర మలుచుకున్నాం కదా, అక్కడ ఒక లైన్, మళ్ళీ బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని మనకి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో చూడండి, ఇక్కడ మన ఫ్రంట్ సైడ్ ఉక్సుల పట్టీ ఉంటుంది కదా, ఉక్సుల పట్టీ సైడే ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. సో కజ్జా పట్టీ అయితే ఏమీ అవసరం ఉండదండి మనకి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఉక్సు పట్టీ సైడే మనకి నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేసుకొని కరెక్ట్గా డ్రా చేసుకొని తర్వాత నెక్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ వరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇటు సైడ్కి వచ్చేసి పైన జాయింట్ దగ్గర ఖర్చు అనేది పెట్టుకోవాలి. కింద మాత్రం మనకి షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికే మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే పెడుతున్నాను చూడండి. షోల్డర్ వైపు ఖర్చు అనేది పెట్టేసుకొని ఎక్కడ కూడా క్లాత్ అనేది లాగకుండా మెయిన్ డాట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకొని ఇలాగా వీడియోలో చూపించినట్టుగా లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఉక్సు పట్టీ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్. ఇటు సైడ్ 2 ఇంచెస్ ఖర్చు అనేది పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చు అనేది వదిలేసుకొని మెయిన్ డాట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా అయితే కొంచెము ఇటైతే వచ్చిందండి, అందుకోసం దీని అయితే నేను అడ్జస్ట్ అనేది చేస్తున్నాను. కొంచెం షేప్ అనేది కరెక్ట్గా రావడానికి నేనైతే కరెక్ట్గా పెడుతున్నాను. చూడండి, వాళ్ళు ఇచ్చిన బ్లౌజే కాకుండా కొంచెం మనం కూడా అడ్జస్ట్ చేసి కట్ చేయాలండి. ఇక్కడైతే 14 ఇంచెస్ అయితే వచ్చిందండి. నేనైతే కొంచెం అడ్జస్ట్ చేసి దాన్ని మిడిల్కి అయితే తెస్తున్నాను. చూడండి, మనం ఉక్సు పట్టీ సైడ్ కానీ సైడ్కి వైపు కానీ ఎక్కడ కూడా పెంచలేదు, తగ్గించలేదు. ఓన్లీ మధ్యలోనే దాన్ని అడ్జస్ట్ అనేది చేసి సెంటర్కి అయితే తీసుకొస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇలాగా సెంటర్కి అయితే తీసుకొచ్చాను. చూడండి, మనం డాట్ వేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇలాగ ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ మాత్రమే లోత్ అనేది తీయాలండి. అప్పుడే మనకి జాయింట్ దగ్గర కానీ ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు. ఆమ్ రౌండ్ దగ్గర నెక్ అనేది రౌండ్ షేప్ ఇచ్చేసుకోండి ఇలాగా. ఇప్పుడు కట్ చేసేయండి. మనం లోత్ అనేది తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో, ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నామో, మెయిన్ డాట్ కోసము కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకున్నాం కదా.
ఇప్పుడు కట్ చేసేయండి. నీట్గా కట్ చేసేయండి. ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలి. చూడండి మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలాగే కట్ చేసేయండి మొత్తం. ఇక్కడ డాట్ దగ్గర మాత్రం టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. మెయిన్ డాట్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకోవాలి కంపల్సరీ. చెస్ట్ దగ్గర ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చుకున్నారంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి, సారీ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకొని మనము షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు లేకపోతే ఒక 1/2 ఇంచు మీ ఇష్టం, మీరు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అంత ఖర్చు అయితే పెట్టేసుకొని ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి షేప్ బెల్ట్. బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకున్నామంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకోండి. సో మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, టక్స్ అనేవి కరెక్ట్గా రావాలండి సైడ్ జాయింట్ దగ్గర. సో ఎంతైతే ఉంటుందో ఖర్చులతో కలిపి చూడండి, ఇక్కడైతే 3 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ అయితే వచ్చిందండి ఖర్చులతో కలిపి. సో ఆ 3 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ని బేస్ చేసుకొని షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలాగా దీని మీద కరెక్ట్గా పెట్టేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, లేదంటే మళ్ళీ కిందికి మీదకి అయిపోతాయి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి మొత్తం ఖర్చులతో కలిపి 3 ఇంచులు అయితే ఉందండి. సేమ్ ఎంత వస్తుందో మనకి అంతకి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇలాగా మనకి మెయిన్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే ఉంది, 2.5 పైన కింద ఖర్చుతో కలిపి మొత్తం 3.5 అయితే వచ్చింది. 3.5ని ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ మనం ఏమీ తగ్గించలేదు కాబట్టి షేప్ బెల్ట్ ఎంతైతే ఉంటుందో అంతకే మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఫ్రంట్ సైడ్ అని గుర్తుండడం కోసం చూడండి మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేయండి షేప్ బెల్ట్. సో డైరెక్ట్గా వాయిస్ ఇస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి, అందుకోసం అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకు మీకు డైరెక్ట్ చెప్పుకుంటూ కట్ చేయమంటే కూడా నేను అలాగే చేస్తానండి వీడియో అయితే. లేదు ఇలా వాయిస్ ఓవరే చెప్పండి అక్క బాగుంది అనుకుంటే ఇలాగే చెప్తాను. చూడండి సేమ్ మనకి 4 పీసెస్ అయితే కావాలండి లైనింగ్ పీస్లు, అందుకని చెప్పేసి నేను ఇంకొక 2 పీసెస్ అయితే లైనింగ్ క్లాత్లోనే తీసేస్తున్నాను. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నారంటే ఎక్కడ కూడా జాయింట్లు అనేవి పడకుండా నీట్గా వస్తుందండి బ్లౌజ్. హ్యాండ్స్కి మాత్రమే చిన్న జాయింట్ అయితే వస్తుంది. చిన్న సైజ్ అయితే అది కూడా రాదండి, కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకైతే జాయింట్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు మనకి లైనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూడండి. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే తీస్తున్నానండి నేను, ఎందుకంటే హ్యాండ్స్కి మనకి జాయింట్ డిజైన్ అనేది వచ్చింది, అందుకోసం హ్యాండ్స్ అయితే తీస్తున్నాను. ఇలా కరెక్ట్గా డిజైన్ ఎక్కడికైతే ఉంటుందో బ్లౌజ్ పీస్ అక్కడికి పెట్టేసుకొని ఇలా హ్యాండ్ కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి. చూడండి ఇలాగ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసుకొని కరెక్ట్గా క్రాస్గా ఉండేలా పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసేయండి. తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.